హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇంకా రాజరిక పాలన అనేది కొనసాగిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే కొన్ని ఫ్యామిలీస్ ఇంకా రాజరిక వారసత్వం అనేది కంటిన్యూ చేస్తున్నారు. మరియు ఆ రాజులు ఎంత ధనవంతులు అంటే ప్రపంచవ్యాప్తంగా వారు చాలా ధనాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు వీడియోలో మనం ప్రపంచంలోనే 5 ధనవంతమైన రాయల్ ఫ్యామిలీస్ గురించి తెలుసుకుందాం. మరియు వీళ్ళు చేసే బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, మరియు ఇప్పటికి కూడా వీళ్ళు రాయల్ ఫ్యామిలీస్ మరియు రాజరిక పాలన అనేది ఇంకా ఆ దేశంలో కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 5, లిచ్నియా రాయల్ ఫ్యామిలీ. ఇది యూరోప్లోని అత్యంత ధనవంతమైన మరియు రాజరిక కుటుంబం. వీళ్ళ నెట్వర్క్ వచ్చేసి 34.2 crore రూపీస్ అనేది వీళ్ళ నెట్వర్క్. అయితే లిచ్నియా రాజు ఇప్పటికి రాజరిక పాలనలోనే ఉంది. ఈ రాజరిక పాలనలో ఈ దేశం అనేది చాలా చిన్నదే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ధనవంతుడు. ముఖ్యంగా ఇక్కడ రాజు గురించి చెప్పాలంటే అతని వారసత్వంగా వచ్చిన ఆస్తి కంటే ఈయన ఎంతో డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించడం అయితే జరిగింది. ఈయనకి ఎక్కువ శాతం డబ్బు అనేది ఎల్జీబీ బ్యాంక్ సెక్టార్ నుంచి వస్తుంది. ఈయన మంచి బ్యాంక్ అనలిస్ట్. ఈయనకి బ్యాంకు నుంచి కోట్లల్లో ఆదాయం అనేది ప్రతి సంవత్సరం ఈయన చేతికి వస్తుంది. మరియు ఈయనకి ఇది మాత్రమే కాకుండా గొప్ప రాజు అని చెప్పి పేరు కూడా ఉంది. ఎందుకంటే అంత ధనవంతమైన రాజు మరియు ఒక గ్రేట్ అనలిస్ట్. ఇతను వేరే సెక్టార్లో ఇతని బిజినెస్లు కూడా డెవలప్ చేశారు. ఇతను చాలా కంపెనీ గ్రూప్స్లో షేర్ వాటా కలిగి ఉన్నారు. దీని కారణంగా ఈయన ధనవంతమైన రాజుగా ఎదిగారు. ఇది మాత్రమే కాకుండా ఈయన మంచి ఆర్ట్ కలెక్షన్ కూడా ఉంది ఈయన దగ్గర. కాబట్టి ఇతను లిచ్నియా పేరుతో వియత్నంలో ఒక మ్యూజియం కూడా ఉంది. ఈయన ఆర్ట్ కలెక్షన్ మొత్తం ఆ మ్యూజియంలో చూపించబడుతుంది. ఇక నెంబర్ 4th ప్లేస్లో ఉంది మొరాకో డైనాసిటీ. ఈ డైనాసిటీ అనేది మొరాకో దేశంలో ఉంది. మరియు వీళ్ళ నెట్వర్క్ వచ్చేసి 6.2 crore రూపీస్. మరియు మొరాకో దేశం మొత్తాన్ని ఈ మొరాకో రాయల్ ఫ్యామిలీ అనేది పాలిస్తుంది. 1931లో ఈ మొరాకో అనేది ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత 1999లో మొహమ్మద్ VI ఈయన మొత్తాన్ని బాధ్యతలు తీసుకున్నారు. మరియు మొరాకో దేశం మొత్తాన్ని ఈయనే పాలిస్తారు. ఈయనకి చాలా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మరియు ఈయన లైఫ్ స్టైల్ అనేది చాలా లగ్జరీతో ఉంటుంది. మరియు ఇతను ఎప్పుడు డైమండ్ కలెక్షన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ఈయన ఎప్పుడు డైమండ్ వాచెస్ కూడా వేసుకోవటం అయితే జరుగుతుంది. ఇతను మంచి ఆర్ట్ కలెక్టర్. మరియు ఇతని దగ్గర చాలా రకమైన వాచ్ కలెక్షన్ కూడా ఇతని దగ్గర ఉంది. దేశం నుంచి వచ్చిన సంపద మొత్తం ఆయన కుటుంబం ఒక విలాసాలకి ఉపయోగిస్తారు. మరియు దీని కారణంగా దేశం అనేది డెవలప్ కాలేదు. కాబట్టి ఆ దేశం అనేది ఇంకా పూరెస్ట్ దేశంగా అది గుర్తించబడింది. మరియు ఈ రాజుని అందరూ పూరెస్ట్ కింగ్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇక నెంబర్ 3rd ప్లేస్లో ఉంది దుబాయ్ రాయల్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ టోటల్ నెట్వర్క్ వచ్చేసి 1.4 lakh crore రూపీస్ అనేది వీళ్ళ నెట్వర్క్. మరియు 1983లో వీళ్ళ ఫ్యామిలీ అనేది దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు పాలించారు. మరియు వీళ్ళకి ఎమిరేట్స్ అని చెప్పి ఒక కంపెనీ కూడా ఉంది. వీళ్ళు దాదాపు వీళ్ళ ఫ్యామిలీలో 100 మెంబర్స్ ఉంటారు. ఈయన యుఏఈ దేశం ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా. ఈయనకి ఎక్కువగా హార్స్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ టైం అనేది కేవలం హార్స్ రేసింగ్ మీదే ఉపయోగిస్తారు. మరియు వీళ్ళకి సొంతగా ఒక ఎయిర్లైన్స్ కంపెనీ కూడా ఉంది. దీంతో పాటుగా డిపి వరల్డ్ అని చెప్పి ఇంకొక కంపెనీ కూడా ఉంది. ఎక్కువగా వీళ్ళు కన్స్ట్రక్షన్స్లో డబ్బు అనేది పెట్టుబడి పెడతా ఉంటారు. మరియు దీని కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద టాలెస్ట్ బిల్డింగ్ అయిన బూర్జ్ ఖలీఫా కూడా వీళ్ళే కట్టారు. మరియు పామ్ జుమేరా ఇలాంటి ఐడియాస్తో వీళ్ళు వాళ్ళ దేశాన్ని ఎంతగానో డెవలప్ చేశారు. వీరి దేశానికి $1 million రెవెన్యూ అనేది ప్రతి సంవత్సరం జనరేట్ అవుతుంది. వీరి ఆస్తులు కూడా పెరుగుతాయి. 2వ ప్లేస్లో బ్రునై రాయల్ ఫ్యామిలీ అనేది ఉంది. వీళ్ళ నెట్వర్క్ వచ్చేసి 2.1 lakh crore రూపీస్ అనేది వీళ్ళ ఆస్తులు. మరియు వీరు ఈ దేశాన్ని సొంతంగా వాళ్ళ రాజరిక పాలనలోనే ఇంకా కొనసాగిస్తున్నారు. 1863లో ఈ రాయల్ ఫ్యామిలీ అనేది ఫామ్ అయింది. మరియు ఇప్పటికి 1869లో సుల్తాన్ హసన్ బుల్కియా ఈయన రాజుగా చేపట్టారు పగ్గాలనేవి. దీని తర్వాత వీళ్ళు 54 సంవత్సరాల నుంచి వీళ్ళు రూలింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పటికీ ఆ దేశంలో వీళ్ళు రాజరిక పాలన అనేది కొనసాగుతుంది. ఈ రాజు దగ్గర అందమైన ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ మొత్తం లోపల బంగారంతో చేయబడింది. మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఈ ప్యాలెస్ కి సొంతమైంది. మరియు ఈ రాజు దగ్గర ఎక్కువగా 7,000 కంటే కార్లు అనేవి ఈయన కార్ కలెక్టర్. మరియు అది మాత్రమే కాకుండా ఈయన దగ్గర 3,600 ఫెరారీలు మరియు 400 రోల్స్ రాయిస్లు మరియు ఇతర ఖరీదైన కార్లు అనేవి ఈ రాజు దగ్గర ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ కార్లు ఉన్న వ్యక్తిగా ఈయన గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. బ్రునై దేశంలో ఎక్కువగా లాభం అనేది ఆ దేశపు ఒక చమురు నుంచే వస్తుంది. మరియు లోపలే ఉండే గ్యాస్ మరియు ఆయిల్, పెట్రోలియం ఇలాంటి వాటి నుంచే ఆ దేశానికి రెవెన్యూ అనేది ఎక్కువగా సమకూరుతుంది.
ఇక నెంబర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది థాయిలాండ్ రాయల్ ఫ్యామిలీ. ఈ రాయల్ ఫ్యామిలీ యొక్క టోటల్ నెట్వర్క్ వచ్చేసి 4.6 lakhs crore రూపీస్ అనేది వీళ్ళ నెట్వర్క్. మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ధనికమైన రాజుగా ఈయనకి పేరుంది. మరియు వీళ్ళు ఇప్పటికీ వారి దేశంలో రాజరిక పాలన అనేది కొనసాగిస్తున్నారు. 2016 నుంచి అతని కొడుకు థాయిలాండ్కి రాజుగా కొనసాగుతున్నారు. మరియు ఈ దేశానికి ఎక్కువగా లాభం అనేది టూరిజం నుంచే వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఈ రాజు దగ్గర చాలా ఖరీదైన వస్తువులు కూడా ఉన్నాయి. మరియు ఈ రాజు దగ్గర చాలా కంపెనీస్లో షేర్ హోల్డర్, మరియు హోటల్స్, రెస్టారెంట్స్, డైమండ్ కలెక్టర్ మరియు ఇతర రకమైన వ్యాపారాల్లో ఈయన పెట్టుబడి పెడతాం అయితే జరిగింది. అధిక శాతంలో డబ్బు అనేది రియల్ ఎస్టేట్ నుంచే ఈయనకి రావటం అనేది జరుగుతుంది. మరియు ఈ రాజు దగ్గర అత్యంత విలువైన ఒక డైమండ్ అనేది ఈ రాజు దగ్గర కలిగి ఉంది. ఈ డైమండ్ చాలా కాస్ట్లీ. ప్రపంచవ్యాప్తంగా ఈ డైమండ్కి ఎంతో గుర్తింపు ఉంది. కాబట్టి ఈ రాజు ఈ డైమండ్ అనేది ఎప్పుడు ఆయన చేతికి ధరిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.